ఇప్పుడు అదే గోల్డ్ మీరు ఎప్పటి నుంచో అవే వేసుకుంటున్నారు, కొత్త కొత్తగా ఏం కనిపిస్తలేవు. ఇన్ కేస్ కొత్తగా కనిపించిన అన్ని ఒకటే మోడల్ అనమాట. అంటే లేడీస్ అందరి క్వశ్చన్, వాళ్ళ డౌట్ అనమాట. వాళ్ళ తరఫున నేను అడుగుతున్నా, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేసుకోవచ్చుగా. ఇక వేసుకోవచ్చమ్మా, వేసుకుందాం. ఎందుకు ఇవి డిఫరెంటే అమ్మా, ఇంతకు ముందు లేకుండే ఇవి మీరు బోనాలకి వేసుకున్న చేయించా. 3 చైన్లు అన్నీ ఒకటే మోడల్. లే 3 కాదు 4 ఉన్నాయి, వేరు వేరు ఉన్నాయి. ఈ 2 బోనాలకి చేయించా అనమాట. ఓకే. బోనాలు అప్పుడు ఆహా. ఇక వెరైటీ 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 చేయించుకుంటూ ఇక పోతూనే ఉంటే ఇక అవుతున్నాడు. కొద్ది రోజులు వాడాలి దేన్నైనా. సరే, మరి మీరు అంతంత గోల్డ్ వేసుకుంటారు కదా, మెడల్ నొప్పులు అయ్యాయా? ఎందుకు నొప్పులు వేస్తాయమ్మా, అలవాటు అయిపోయింది అంతే. బయటికి పోయినప్పుడే వేసుకుంటారా? బయటకు పోయినప్పుడే. కాదు, నాకు ఒక డౌట్ సూర్య గారు, మీరే గింత వేసుకుంటున్నారంటే మీకు వచ్చే భార్యకి ఎంత వేస్తారో ఇంకా? ఇంతకు డబ్బులు వేస్తా. ఆమెను మొత్తం బంగారంతో నింపుతారు బంగారం. కావచ్చు. కానీ ఆ అమ్మాయికి బంగారం లాంటి మనసు ఉండాలి. ఆ బంగారం లాంటి మనసు ఉన్న అమ్మాయి వస్తే మాత్రం చెప్పను నేను. సరే, మీరు ఆ ప్రశ్న అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆల్రెడీ మీ లైఫ్లో ఒక అమ్మాయిని నమ్మి మీరు మోసపోయారు అనే విషయం నాకు తెలిసింది. మరి రేపు ఫ్యూచర్లో వచ్చే అమ్మాయి మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. అంటే ఈమె కూడా అట్లాంటిదేమో అని, మీ ప్లేస్లో ఎవరున్నా సరే అట్లనే అనిపిస్తుంది. మరి మీకు అనిపించదా రేపు ఫ్యూచర్లో? అందరూ అలా ఉండరు కదమ్మా, అందరూ అలా ఉండరు. కానీ పాస్ట్ ఈజ్ పాస్ట్, దాని గురించి ఆలోచించను. వాట్ నెక్స్ట్ అనే దాని గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. అంటే మోసపోయాను అనే వాటి నేనైతే ఎక్కడ చెప్పుకోలేను. తప్పులు అనేవి ఉంటాయి సహజంగా. ఏదో ఎంతో పెద్ద తప్పులు అయితే తప్ప ఎవరు విడిపోరు. అమ్మాయి కాదు, నాకు మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ. మ్యారేజ్ అయింది నాకు ఆల్రెడీ. అమ్మాయి ఏంటి, అంతేనా? మ్యారేజ్ అయింది. సమ్ ఉంటాయి కదా, పర్సనల్స్ ఏమైనా ఉంటాయి కదా. అంటే అంత మోసపోయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే ఏమంటారంటే, మామూలు జెంట్స్ ఎవరైనా ఒక్కరు అంటే మోసపోయింది ఒకరి చేతులు అయినా కూడా మొత్తం ఆడవాళ్ళ జాతిని అందరినీ నిందించుతారనమాట. మరి మీ మాటల్లో అయితే నేను ఇంతవరకు వినలేదు. బట్ ఫ్యూచర్లో వచ్చే అమ్మాయి మీద ఎఫెక్ట్ పడుతుందా ఏమో అని ఒక చిన్న 100% పడదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా ఉండరు, అలానే ఉంటారు అని అనుకోవడం మూర్ఖత్వం. వెరీ గుడ్. ఒకటి మనం డిసైడ్ చేయకూడదు. మన లైఫ్లో ఒకటి ఇలా జరిగిందని చెప్పి ఇంకొకటి కూడా అలానే జరుగుతుందని ఎవ్వరూ అనుకోకండి. ప్లస్ మైనస్లు అనేటివి ఉంటాయి. ఓటమి గెలుపు అనేది సహజం. అలాంటి ఇప్పుడు మనం ఓడిపోతున్నాం అని చెప్పి ప్రతిసారి ఓడిపోతున్నాం అని అనుకోవద్దు. గెలుస్తున్నాం అని చెప్పి ప్రతిసారి గెలుస్తున్నాం అని చెప్పి కూడా అనుకోవద్దు. అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే.